వెల్కమ్ టు ఫోకస్. కేంద్ర బడ్జెట్లో ఏ వర్గానికి న్యాయం జరగలేదు. వేతన జీవులకు ఊరట లభించలేదు. సామాన్యులు, రైతులు, మహిళలకు వరాలు కురిపించలేదు. 5 హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించింది. బడ్జెట్ సూపర్ అంటూ ప్రధాని మోడీ ప్రశంసలు కురిపిస్తుంటే విపక్ష కాంగ్రెస్ మాత్రం పెదవి విరిచింది. ఇదే ఇవాల్టి స్టోరీ రిపోర్ట్. పసలేని దిశలేని బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సామాన్యులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకు నిరాశ ఎదురైంది. ఆదాయపు పన్ను విధానంలో అనేక మార్పులు తీసుకొస్తారని భావించినా శూన్యహస్తమే మిగిల్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు, పేదలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల కారిడార్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 53.47 లక్షల కోట్లతో యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ లోటు 5,92,344 కోట్లుగా ఉంటే ద్రవ్యలోటు 16,95,768 కోట్లుగా వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. దేశ ఆర్థికానికి 3 కర్తవ్యాలను నిర్దేశించుకున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. అయితే బడ్జెట్లో సామాన్యులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, రైతుల గురించి అసలు పట్టించుకోలేదు. మధ్యతరగతి ప్రజలకు వరాలు కురిపిస్తుంది అనుకుంటే వారికి నిరాశే ఎదురైంది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. యువత ఆకాంక్షలను పట్టించుకోలేదు. సామాన్యులకు శూన్యహస్తమే మిగిల్చింది. పార్లమెంటు ఎన్నికలు లేకపోవడంతో ప్రజలకు ఎలాంటి వరాలు కురిపించలేదు. ఎప్పటిలానే ఈసారి కూడా బడ్జెట్పై ట్యాక్స్ పేయర్లు, ముఖ్యంగా మధ్యతరగతి వర్గం, వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతకాలంగా పన్ను రేట్లను తగ్గిస్తూ ప్రజలపై భారం తగ్గించగా ఈసారి ఇంకా ఊరట దక్కుతుందని అంతా భావించారు. పాత పన్ను విధానాన్ని రద్దు చేసి కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తారని చూస్తే నిరాశే మిగిలింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న వేతన జీవులు అసంతృప్తిలో మునిగిపోయారు. బడ్జెట్లో తమ కోసం ఎలాంటి ప్రకటనలు రాలేదని వాపోతున్నారు. ఈసారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఎలాంటి పన్ను మినహాయింపుల్ని కూడా ప్రకటించలేదు. 2026 కేంద్ర బడ్జెట్ సామాన్యులకు నిరాశను మిగిల్చింది. ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో నిత్యావసరాలు, పన్ను మినహాయింపులపై ఆశించిన ఉపశమనం లభించలేదు. కోచ్ ఫ్యాక్టరీలు, రైల్వే లైన్లు, నిరుద్యోగ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా, సామాన్యుడికి గుండుసున్నాగా విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ 2026లో సామాన్యులకు భంగపాటు తప్పలేదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చర్యలు, వంట గ్యాస్ వంటి నిత్యావసరాలపై సబ్సిడీలు లేకపోవడంతో సామాన్యులకు నిరాశ ఎదురైంది. ఆదాయపు పన్ను మినహాయింపులలో ఆశించిన ఉపశమనం లభించలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేకపోవటం, జీఎస్టీ పరిధిలోకి రాకపోవటం వల్ల సామాన్యుడిపై ధరాభారం కొనసాగుతోంది. నిరుద్యోగాన్ని తగ్గించేలా, యువతకు ఉపాధి కల్పించేలా స్పష్టమైన ప్రణాళికలు బడ్జెట్లో లేవు. ద్రవ్యోల్బణం నుంచి పేదలకు, మధ్యతరగతికి ఎలాంటి ఊరటా లేదు. అప్పులు పెరుగుతున్నాయి, జీతాలు పెరగటం లేదు. వినియోగదారుల డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం దగ్గర ఆలోచనే లేదు. సామాజిక భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన కొత్త చట్టానికి నిధుల కేటాయింపు గురించి బడ్జెట్లో ఒక్క మాట కూడా లేదు. స్మార్ట్ సిటీల ఊసే లేదు. తయారీ రంగం పునరుద్ధరణకు ఎలాంటి వ్యూహం లేదు. అదింకా 13%కే పరిమితమైపోయింది. అసలు మేక్ ఇన్ ఇండియా ఏమైంది? ఎక్కడ దాక్కుంది? యువతకు ఉపాధి కల్పించేందుకు సీరియస్ ప్లాన్ లేదు. మహిళల భాగస్వామ్యం పెంచే చర్యలూ లేవు. పాత స్కిల్ డెవలప్మెంట్ పథకాల ఫలితాలేంటో చెప్పలేదు. ఎగుమతులు మందగించాయి. వాణిజ్య లోటు పెరిగింది. రూపాయి విలువ పతనమవుతోంది. వీటిని అడ్డుకోవటానికి ప్రభుత్వం దగ్గర ప్లాన్ లేదు. దేశంలో అసమానతలు బ్రిటిష్ పరిపాలనా కాలం నాటి కంటే దారుణంగా పెరిగిపోయాయి. అయినా సరే ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు, పేదలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. వాటి గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు ఎదురుచూసిన ఆదాయ పన్ను మినహాయింపులు ఏవీ లేవు. ఈసారి పన్ను స్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ దశాబ్ద కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలుకుతూ కొత్త అధ్యాయానికి తెరలేపారు. 60 ఏళ్ల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి తెస్తామని చెప్పారు. సంక్లిష్టంగా ఉన్న సెక్షన్లను 819 నుంచి 536కు తగ్గించి సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా దీనిని రూపొందించామని చెప్పారు. గత ఏడాది ప్రకటించిన విధంగానే పన్ను స్లాబులను ఉంచారు. అయితే సెక్షన్ 87A కింద లభించే పన్ను రిబేట్ వల్ల 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను పడదు. దీనికి అదనంగా 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే
12.75 లక్షల వరకు ఆదాయం ఉన్న శాలరీడ్ ఎంప్లాయీస్కు 0 పన్ను వర్తిస్తుంది. అయితే ఈసారి స్టాండర్డ్ డిడక్షన్ 1,00,000 వరకు పెంచుతారని భావించినా నిరాశే ఎదురైంది. ఇంకా జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్పై ప్రకటన ఉంటుందని ఆశించారు. భార్యాభర్తలిద్దరూ ట్యాక్స్ పేయర్స్ అయితే వారిపై పన్ను భారం తగ్గేలా ఇది ప్రోత్సాహం కల్పిస్తుందని భావిస్తే దీనిపైనా ప్రకటన లేదు. కొత్త పన్ను విధానంలో గరిష్ట పన్ను రేటైన 30% 30 లక్షలు దాటిన ఆదాయంపై వర్తింపచేయాలని డిమాండ్ చేసినా ఈ ఊసేలేదు. ఓవరాల్గా గత కొన్నాళ్లుగా ట్యాక్స్ పేయర్లకు శుభవార్తలు అందగా ఈసారి మాత్రం నిరాశే ఎదురైంది. అయితే కొత్త ఆదాయ పన్ను చట్టంపైన నిర్మలమ్మ ప్రకటన చేశారు. 1961 ఆదాయ పన్ను చట్టాన్ని ఈ కొత్త పన్ను చట్టం భర్తీ చేయనుంది. దీనిని గతంలోనే ప్రకటించగా దానికి తగ్గట్టుగా కీలక మార్పులు చేసి ఇప్పుడు నోటిఫై చేశారని చెప్పొచ్చు. ఆదాయ పన్ను తగ్గింపుపై ఆశగా ఎదురుచూసిన వేతన జీవులకు 2026 బడ్జెట్లో నిరాశ ఎదురైంది. బడ్జెట్లో కొత్తగా పన్ను మినహాయింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించలేదు. కాకపోతే విధానపరమైన అంశాలలో ఊరట లభించింది. ITR 1, ITR 2 ఫైలింగ్కు మాత్రం జూలై 31 వరకు గడువు కల్పించారు. ఇక నాన్ ఆడిట్ బిజినెస్లు, ట్రస్ట్ల ఫైలింగ్కు ఆగస్టు 31 వరకు గడువిచ్చారు. రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్స్ల దాఖలుకు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. A rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate instead of filing an application with the assessing officer. For the ease of taxpayer holding securities in multiple companies, I propose to enable depositories to accept Form 15G or Form 15H from the investor and provide it directly to various relevant companies. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్ పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచడం మార్కెట్లను కుదిపేసింది. ఒక దశలో సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పతనమైంది. బడ్జెట్ నేపథ్యంలో ఆదివారమైనప్పటికీ పనిచేసిన మార్కెట్లు మదుపర్లకు బ్లాక్ సండేను మిగిల్చాయి. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఫ్లాట్గా ట్రేడ్ అయిన సూచీలు ఎస్టీటీ ప్రస్తావన తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్ట్ అయి ఉండే సెక్యూరిటీలు కొనుగోలు, అమ్మకాలు చేసేటప్పుడు వర్తించే పన్ను ఎస్టీటీ. దీనిని బడ్జెట్లో 0.02% నుంచి 0.05%కి పెంచారు. ఇక ఆప్షన్స్ ప్రీమియంపై ఎస్టీటీని 0.15%కి పెంచారు. ఆ బైబ్యాక్స్ను మూలధన లాభాలుగా పరిగణిస్తూ పన్ను విధించారు. అక్రమ వినియోగానికి చెక్ పెట్టే ఉద్దేశంతో బైబ్యాక్ పన్నుల్లో మార్పును నిర్మలమ్మ ప్రతిపాదించారు. కార్పొరేట్ ప్రమోటర్స్ బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేటర్ ప్రమోటర్ల బైబ్యాక్పై 30% పన్నులు విధించారు. ఇది మదుపర్ల సెంటిమెంటును భారీగా దెబ్బతీసింది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచుతున్నట్టు ప్రకటించడంతో బ్రోకరేజీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ను 0.02% నుంచి 0.05%కి పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో 18% వరకు ఆయా కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, తమిళనాడుకు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల కారిడార్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈక్విటీ మార్కెట్లో లిక్విడిటీ పెంచేందుకు భారత్ వెలుపల విదేశీ వ్యక్తులు పెట్టుబడులు పెట్టే నిబంధనను సరళతరం చేసింది కేంద్రం. బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలతో కొన్ని రకాల పరికరాలు, ఔషధాల ధరలు తగ్గి అందుబాటులోకి రానున్నాయి. విదేశీ పర్యాటక ప్యాకేజీలపై ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ను 2%కి తగ్గించారు. విదేశీ విద్యపై టీడీఎస్ను లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కిందకు తీసుకొచ్చారు. ఆల్కహాలిక్ లిక్కర్, తుక్కు, కొన్ని రకాల ఖనిజాలు వీటిపై కస్టమ్స్ డ్యూటీని 5% నుంచి 2%కి తగ్గించారు. షూ అప్పర్ ఎగుమతులకు సంబంధించి అవసరమైన మెటీరియల్ దిగుమతిని డ్యూటీ రహితంగా ప్రకటించారు. సోలార్ ప్యానెల్స్కు సంబంధించిన కీలక మెటీరియల్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించారు. ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలు, క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై బీసీడీ తొలగించారు. క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్పై బీసీడీ మినహాయింపిచ్చారు. వ్యక్తిగత వినియోగానికి వాడే పరికరాలపై బీసీడీ 20% నుంచి 10%కి కుదించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులకు వాడే పరికరాలతో పాటు విద్యుత్ వాహనాల్లో వాడే బ్యాటరీలు, భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, విమానాల విడిభాగాల ధరలు తగ్గనున్నాయి. మన దేశ తీర ప్రాంతం నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి వరకు ఉన్న సముద్ర జలాల్లో మన జాలర్లు పట్టుకున్న చేపల ధరలు తగ్గనున్నాయి. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంచారు. బహిర్గతం చేయని చరాస్తులపై ఇప్పుడు జరిమానా విధించారు. ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాల ధరలు పెరగనున్నాయి. కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించారు.
విదేశీ బ్రాండెడ్ సౌందర్య సాధనాలు, పెర్ఫ్యూమ్ల ధరలు పెరుగుతాయి. అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రోఫాస్ఫేట్ వంటి వాటి ధరలు పెరగవచ్చు. చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలు ధరలు పెరిగే అవకాశం ఉంది. విదేశీ మద్యం, విదేశీ బ్రాండెడ్ వాచీలు, డిజైనర్ దుస్తులు, ఖరీదైన పాదరక్షలు, విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకునే లగ్జరీ కార్ల ధరలు పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, తమిళనాడుకు గుడ్ న్యూస్ చెప్పారు. ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆయా రాష్ట్రాలలో అరుదైన ఖనిజాల కారిడార్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీని ఈ అరుదైన ఖనిజాల కారిడార్స్ను ప్రోత్సహించనున్నారు. 2025 నవంబర్లో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాలలో ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీని ప్రోత్సహించడానికి అరుదైన ఖనిజాల కారిడార్లను ఏర్పాటు చేయడానికి మద్దతిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ కారిడార్ల ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్, రక్షణ, క్లీన్ ఎనర్జీ రంగాలలో దేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంత రాష్ట్రాలలో అపారంగా ఉన్న ఖనిజ సంపదను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవటానికి ఈ కారిడార్లు ఉపయోగపడతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా రాష్ట్రాలలో కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పీరియాడిక్ టేబుల్లోని 17 రకాల అరుదైన మూలకాలనే అరుదైన ఖనిజాలు అంటారు. ఇవి మన స్మార్ట్ ఫోన్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల వరకు, క్షిపణుల తయారీ నుంచి గ్రీన్ ఎనర్జీకి వాడే విండ్ టర్బైన్స్ వరకు ప్రతి చోట అవసరమవుతాయి. ప్రస్తుతం ఈ అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 60%, శుద్ధి చేసిన ఖనిజాల ఉత్పత్తిలో దాదాపు 90% వాటా డ్రాగన్ కంట్రీదే. దీంతో ప్రపంచ దేశాలు అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడుతున్నాయి. బీజింగ్ తన ఎగుమతి నియంత్రణ విధానాలను మార్చినప్పుడు ఖనిజాల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విదేశీ ఆధారిత పరిస్థితిని మార్చడం కోసమే ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశాలో అరుదైన ఖనిజాల కారిడార్స్ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే అరుదైన ఖనిజాల కారిడార్ల కోసం ఎంపిక చేసిన 4 రాష్ట్రాలలో 2 రాష్ట్రాలకు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఏర్పడింది. దేశ ఆర్థిక సుస్థిరత కోసం 6 కీలక రంగాలలో సంస్కరణలు చేపడుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ, 10,000 కోట్లతో వచ్చే 5 ఏళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకురానున్నారు. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేయనున్నారు. దేశ సెమీకండక్టర్ రంగం వృద్ధి కోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభించనుంది కేంద్రం. ఇందుకోసం 40,000 కోట్ల కేటాయింపులు చేయనున్నట్టు వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయింపులు చేశారు. గత ఏడాది 11.2 లక్షల కోట్లు కేటాయించగా ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్లు పెంచారు. విదేశీ సంస్థాగత మదుపర్ల వరుస విక్రయాలతో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీయ స్టాక్ మార్కెట్కు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈక్విటీ మార్కెట్లో లిక్విడిటీ పెంచేందుకు భారత్ వెలుపల విదేశీ వ్యక్తులు పెట్టుబడులు పెట్టే నిబంధనను సరళతరం చేసింది. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా దేశీయ స్టాక్స్లో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పించింది. ప్రస్తుతం విదేశీ వ్యక్తి ఒక కంపెనీలో గరిష్టంగా 5% వరకు పెట్టుబడి పెట్టే అవకాశముండగా ఇకపై 10% వరకు పెట్టుబడి పెట్టొచ్చు. పిఆర్ఓఐలు కలిసి ఒక కంపెనీలో గరిష్టంగా 10% వరకు మాత్రమే పెట్టేందుకు వీలుండగా దాన్ని 24%కి పెంచారు. ఎన్ఆర్ఐలకు చెందిన స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేసింది. పన్ను మినహాయింపు కోసం ట్యాన్ తప్పనిసరి నిబంధనను తొలగించింది. అక్టోబర్ 1 నుంచి ట్యాన్ స్థానంలో ప్యాన్ సమర్పిస్తే సరిపోతుంది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించింది. బడ్జెట్ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్గా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం పెదవి విరిచింది. మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేసి జౌళి ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. రాష్ట్రాలకు గ్రాంట్ల కింద 1.4 లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రాజధాని అభివృద్ధికి 1,128 కోట్లు, అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కోసం 432 కోట్లు, ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు 500 కోట్లు, ఏపీ పట్టణ తాగు, మురుగునీటిపారుదల నిర్వహణకు 800 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 155 కోట్లు, రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి 350 కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 7 హైస్పీడ్ కారిడార్లు ప్రతిపాదిస్తే ఇందులో 3 తెలంగాణ మీదుగా, 2 ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనున్నాయి.
మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు సీఎం చంద్రబాబు. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉందని చెప్పారు. ఉమెన్, ఫార్మర్ అండ్ యూత్ ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం, అదే మరి వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు. అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏది చెప్తున్నారో తొందరలోనే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. మరోవైపు కేంద్ర బడ్జెట్లో తెలంగాణను విస్మరించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ ప్రసిద్ధని, కోవిడ్ సమయంలో కీలక ఔషధాలు ప్రపంచానికి ఎగుమతి చేశామని చెప్పారు. ఆరెంజ్ ఎకానమీలోనూ హైదరాబాద్పై చిన్నచూపు చూశారని విమర్శించారు. బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం. జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదో లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు గ్రాంట్ల కింద 1.4 లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. కేంద్ర బడ్జెట్లో 16వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు వర్టికల్ విధానంలో 41% నిధులను ప్రతిపాదించింది. ఇందులో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలతో పాటు విపత్తు నిర్వహణకు సంబంధించిన నిధులు ఉన్నాయి. 1971 జనాభా లెక్కల్ని ఆధారంగా తీసుకోవాలని మొదట నిర్ణయించగా కొన్ని రాష్ట్రాలు దీనికి అభ్యంతరం తెలిపాయి. మెరుగైన పద్ధతుల ద్వారా జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టిన రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఫలితంగా 2011 జనాభా లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకుని కొంత వెయిటేజ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు 1,85,000 కోట్ల రుణాలు, ప్రత్యేక డిమాండ్ కింద రాష్ట్రాలకు 15,000 కోట్లు కేటాయించింది కేంద్రం. ముంబై పూణే, పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగురి మధ్య హైస్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. కొత్తగా డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. వారణాసి, పాట్నాల్లో షిప్ రిపేర్ కర్మాగారం ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు 5 లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు నిర్మలా సీతారామన్. 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్యా, వైద్య పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేస్తామన్న కేంద్రం దేశంలో 3 ఆయుర్వేద ఆసుపత్రుల్ని ఏర్పాటు చేయనుంది. ఆయుష్ కేంద్రాల అప్గ్రేడేషన్ చేస్తూనే సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్నగర్లో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రైవేట్ రంగంలో పశు వైద్య, డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం అందించనుంది. యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సుల ఏర్పాటు చేస్తామన్న నిర్మలా సీతారామన్ సంప్రదాయ వైద్యంలో పరిశోధనలపై దృష్టి పెడతామన్నారు. తూర్పు భారతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జౌళి రంగం ఆధునికీకరణకు కేంద్రం కృషి చేస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. పరిశ్రమలకు విద్యాసంస్థలు అనుసంధానం చేస్తామన్న కేంద్రం మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేసి జౌళి ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. సూక్ష్మ తరహా పరిశ్రమలకు 2,000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. స్వయం సమృద్ధ భారతం పేరుతో 2,000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఎంఎస్ఎంఈలకు చేయూత ఇస్తామన్నారు. ఎంఎస్ఎంఈల కోసం కార్పొరేట్ మిత్ర కార్యక్రమం చేపడతామని చెప్పారు. టెక్స్టైల్ రంగం కోసం 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. టెక్స్టైల్ రంగం కోసం వచ్చే 5 ఏళ్లకు 10,000 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. అలాగే నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఖేలో ఇండియా మిషన్లో భాగంగా క్రీడాభివృద్ధి చేస్తామని చెప్పారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగాలకు చేయూత ఇస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్గా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2047 మిషన్ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టామన్న మోడీ బడ్జెట్లో ఆత్మనిర్భర్ భారత్కు కేటాయింపులు చేశారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ద్రవ్యలోటును నియంత్రిస్తుందన్న మోడీ మౌలిక వస్తుల కల్పనకు బడ్జెట్లో మరింత ఊతమిచ్చామన్నారు. లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగిందన్న ప్రధాని యువశక్తిని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. एक ऐसा यूनिक बजट है जिसमें
फिस्कल डेफिसिट कम करने, इन्फ्लेशन कंट्रोल करने पर फोकस है और इसके साथ ही बजट में हाई कैपेक्स और हाई ग्रोथ का भी समन्वय है। साथियों, ये बजट भारत की वैश्विक भूमिका को नए सिरे से सशक्त करता है। 2026-27 వార్షిక బడ్జెట్పై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇదొక గుడ్డి బడ్జెట్ అని, దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సంక్షోభాలు దీనికి కనిపించడం లేదంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలోని దయనీయ స్థితులను వివరిస్తూ 6 కీలకాంశాలను ప్రస్తావించారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవని, తయారీ రంగం కుప్పకూలిపోతోందని, పెట్టుబడిదారులు భయపడి తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారని అన్నారు. సామాన్యుడి ఇంట్లో పొదుపు ఆవిరైపోతోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా రాబోయే ఆర్థిక ముప్పులను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించింది. దేశం తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు బడ్జెట్ ద్వారా దాన్ని సరిదిద్దాలి. కానీ ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. వాస్తవాలను చూడటానికి ఇష్టపడడం లేదు. సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకునే చర్యలు ఇందులో శూన్యమని రాహుల్ విమర్శించారు.